అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మెగా క్రియేటివ్ వర్క్స్. నేను మీ కిషోర్ ఛానల్ శెట్టి. గేమ్ చేంజర్ సినిమా థియేటర్ రన్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. మరి బయట వినిపించిన విపరీతమైన నెగిటివిటీకి అనుగుణంగానే థియేటర్ రన్ కంప్లీట్ అయిపోయింది. భారీ నష్టాలు వచ్చాయి డిస్ట్రిబ్యూటర్లకి, అలాగే ప్రొడ్యూసర్కి అనేది యాంటీ ఫ్యాన్స్ కావచ్చు, అలాగే రామ్ చరణ్ అంటే పడని వాళ్ళు కావచ్చు, దిల్ రాజు అంటే పడని వాళ్ళు కావచ్చు, వారందరూ కూడా సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేస్తున్నారు. నిజానికి సినిమా ఎంత కలెక్ట్ చేసింది, ఎంత మేరకు నష్టాలు వచ్చాయి, అలాగే ఇటీవల ఓటీటీలో ప్రత్యక్షమైంది అమెజాన్ ప్రైమ్లో. సో ఓటీటీ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అనే విషయాల్ని మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. ఇక విషయంలోకి వెళ్తే, వాస్తవానికి రామ్ చరణ్ గారి బాక్స్ ఆఫీస్ పర్ఫార్మెన్స్ టాలీవుడ్లో మిగతా స్టార్ హీరోల కంటే కూడా కొంత మెరుగ్గానే ఉంటుంది. ఆయన క్లాప్ సినిమా, డిజాస్టర్ సినిమా అనుకున్న వాటికి కూడా మినిమం రికవరీ అనేది ఉంటుంది. నష్టాలు వచ్చినప్పటికీ కూడా ఒక మోస్తరు నష్టాలు మాత్రమే వస్తాయి. వాటికి ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు మనం గతంలో విడుదలైన బ్రూస్లీ సినిమా కావచ్చు, అలాగే గోవిందుడు అందరు వాడేలే సినిమా కావచ్చు. సో ఇవన్నీ కూడా నష్టాలు తెచ్చిన సినిమాలే అయినప్పటికీ కూడా డిస్ట్రిబ్యూటర్స్ కొంతమేర నష్టాల నుంచి మిగతా హీరోల సినిమాలతో కంపేర్ చేసుకుంటే తక్కువ నష్టాలను చూశారు. సో ఇప్పుడు గేమ్ చేంజర్ సినిమా కూడా సేమ్ అలాగే పర్ఫామ్ చేసింది. ఓవర్సీస్కి వచ్చేసరికి చాలా సర్ప్రైజింగ్గా డిజాస్టర్ టాక్ తోటి సినిమా $3.5 మిలియన్ వసూలు చేసింది. సో ఒక డిజాస్టర్ టాక్ తోటి మార్నింగ్ షో నుంచి డిజాస్టర్ టాక్ తెచ్చుకున్న సినిమా ఓవర్సీస్లో $3.5 మిలియన్ కలెక్ట్ చేయడం అనేది సామాన్యమైన విషయం కాదు. దాన్ని బట్టి చూస్తేనే అర్థమవుతుంది రామ్ చరణ్ గారి బాక్స్ ఆఫీస్ స్టామినా ఏంటి అనేది. అలాగే 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా సినిమాని కొనుక్కున్న డిస్ట్రిబ్యూటర్లు అందరూ 70% వరకు రికవరీని చూశారు. ఒక 30% మేర నష్టాలు వచ్చినాయని చెప్పాలి. ఇకపోతే అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమ్ అవుతున్న గేమ్ చేంజర్ సినిమా ఇండియా వైడ్గా ఫస్ట్ ప్లేస్లో ఉంది అనేది అమెజాన్ ప్రైమ్ అఫీషియల్గా అనౌన్స్ చేసింది. సో థియేటర్లో చూడని వారు ఎవరైనా ఉంటే చక్కగా సరదాగా ఇంట్లో కూర్చొని గేమ్ చేంజర్ని చూడొచ్చు. ఖచ్చితంగా అద్భుతంగా ఉందని అయితే నేను చెప్పను, కానీ టైంపాస్ అయిపోతుంది. కొంతమేర రామ్ చరణ్ గారి పర్ఫార్మెన్స్ ఆకట్టుకుంటుంది. తమన్ గారి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుంది. సో వన్ టైం వాచబుల్ అనమాట ఆన్ ఓటీటీ.